ఓకే, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో రాబోతున్న బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్లో ఆఫర్లు వస్తున్నాయి కదా అని నువ్వు ఈ ఫోన్స్ బై చేస్తే నువ్వు నీ లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్ అదే అవుతుంది. మరి ఏంటి ఆ ఫోన్స్ ఎందుకు బై చేయొద్దు చూద్దాం. కానీ ప్రతి సంవత్సరం ఈ సేల్ టైంలో ఎన్నో స్కామ్స్ జరుగుతుంటాయి. సో ఆ స్కామ్ నుండి మనం ఇలా సేఫ్గా ఉండాలి. ఏంటి ఆ స్కామ్స్? ఈ సేల్లో పెట్టే ఐఫోన్ డీల్స్ ఎలా కొనాలి, ల్యాప్టాప్, టీవీ, టాబ్లెట్, స్మార్ట్ ఫోన్, వాషింగ్ మిషన్ వీటిపై పెట్టే లూట్ డీల్స్, అదేవిధంగా లిమిటెడ్ టైం ఆఫర్స్ ఇలా తొందరగా బై చేయాలి. ఇవన్నీ మీకు తెలియాలంటే ఇప్పుడు ఈ వీడియోని చూసే చాలా ఇంపార్టెంట్ వీడియో, మర్చిపోకు. ఇక మా టాపిక్ చూస్తే డోంట్ బై ది స్మార్ట్ ఫోన్స్ ఇన్ అమెజాన్, అదేవిధంగా ఫ్లిప్కార్ట్ సేల్లోనే కాదు, సేల్ లేనప్పుడు కూడా, అంటే మామూలు టైంలో కూడా నువ్వు ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ని బై చేయకు. ఆ లిస్ట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ చూస్తే OnePlus నుండి OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్ ఫోన్ బిలో 20,000లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది. ఈ ప్రైస్ ట్యాగ్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది 3 years ఓల్డ్ చిప్ సెట్, అంటే 3 generations ఓల్డ్ ప్రొసెసర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695. ఇక్కడ ఇంకో షాకింగ్ ఏంటో తెలుసా? Nord CE2 Lite 5G స్మార్ట్ ఫోన్, Nord CE3 Lite 5G స్మార్ట్ ఫోన్, Nord CE4 Lite 5G స్మార్ట్ ఫోన్, అన్ని ఫోన్స్ లో కూడా మీకు ప్రొవైడ్ చేసింది ఎగ్జాక్ట్ గా ఇదే చిప్ సెట్. మరి ఈ చిప్ సెట్ మరి అంత దారుణమైన చిప్ సెట్ అంటే కాదు, బట్ 2024లో నాట్ ఎట్ ఆల్ రికమెండింగ్, బికాస్ 2022లో వచ్చింది. వావ్, సూపర్ పర్ఫార్మెన్స్ తీసుకోండి అని చెప్పాను. 2023లో పోనీలే OnePlus స్మార్ట్ ఫోన్ కావాలంటే ఏదో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాలి కాబట్టి రికమెండ్ చేశాను, బట్ 2024లో అస్సలు రికమెండ్ చేసేది లేదు. కాన్ ఏంటి అంటే ఈ యొక్క ప్రాసెసర్ లో హీటింగ్ కాదు, హీటింగ్ ఉంది, అది ప్రాబ్లం కాదు. కానీ దానికన్నా మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే 4K వీడియో రికార్డింగ్ మీరు చేసుకోలేరు. 4K వీడియో ప్లేబ్యాక్ యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా మీరు చేయలేరు. దాంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ లేదు. కెమెరా విషయానికి వస్తే కెమెరా పర్ఫార్మెన్స్ మర్చిపోండి, బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దాంట్లో మేజర్ కాన్ ఏంటి అంటే లో లైట్ పర్ఫార్మెన్స్ మాత్రం మహా ఘోరంగా ఉంది. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ ని సేల్లో మీకు కనిపిస్తే మాత్రం మర్చిపోండి, బై చేయకండి. మరి దీనికన్నా బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏమున్నాయి అనుకుంటే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు iQOO Z9, Vivo T3, Realme P1, Realme P1 Pro అండ్ మనకు ఇప్పుడు P2 Pro కూడా రాబోతుంది ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో. దాంతోపాటు రీసెంట్ గా వచ్చిన iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్, ఇలాంటి మొబైల్స్ మీరు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా మొబైల్స్ రాబోతున్నాయి. ఎలాగో నేను సేల్ రోజు వీడియో చేస్తాను బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఏంటి అని, కొంచెం వెయిట్ చేయండి, ఆ వీడియో మీకు వచ్చేస్తుంది. ఇక లిస్ట్ లో సెకండ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఫ్రమ్ శాంసంగ్ నుండి మనకు Samsung Galaxy F55 అండ్ M55. ఇది బిలో 30,000 లో, బిలో 25,000 లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రైస్ ట్యాగ్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండదు, బికాస్ ఎక్కువ సేల్స్ కావడం లేదు అని ఈ యొక్క మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెంచడము తగ్గించడము శాంసంగ్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేసింది 2 generations ఓల్డ్ చిప్ సెట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1. UI లాగి పర్ఫార్మెన్స్, కెమెరా యాప్ లాగ్ ఉంది. దాంతోపాటు హెవీ యాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది, అంటే యాప్ నాట్ రెస్పాండింగ్ అని ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. అండ్ మనం చూసుకుంటే యూఐలో లాగ్స్ కనిపిస్తున్నాయి. ఇక దాంతోపాటు హెవీ యాప్స్ కానీ గేమ్స్ కానీ మీరు ఆడలేరు. ఇలాంటి లాగి పర్ఫార్మెన్స్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి 30,000 సెగ్మెంట్ లోనే కాదు 25,000 సెగ్మెంట్ లో కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని నేను మాత్రం రికమెండ్ చేయను. ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే F55, అమెజాన్ విషయానికి వస్తే M55. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో మీరు తీసుకోవాలి అనుకుంటే Nord CE4 5G స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్. Nord 4 తీసుకోండి. లేదు నాకు సామ్సంగ్ స్మార్ట్ ఫోనే కావాలనుకుంటే S23 ఫ్యాన్ ఎడిషన్ మీకు 28,000 సెగ్మెంట్లో వస్తుంది. ఈ సైడ్లో ఆ యొక్క మొబైల్ని మీరు బై చేసుకోవచ్చు. Moto Edge 50 చాలా మొబైల్స్ మీకు కనిపిస్తాయి, కానీ ఈ మొబైల్ మాత్రం బై చేయకండి. దాంతోపాటు ఈ మొబైల్లో మీకు సెల్ఫీ కెమెరా దారుణం భయ్య. దాంతోపాటు బాక్స్లో మీకు అడాప్టర్, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వరు, సపరేట్గా బై చేసుకోవాలి. రియల్ సైడ్లో కెమెరా పర్ఫార్మెన్స్ జస్ట్ యావరేజ్ మాత్రమే. మరి ఈ మొబైల్లో బెస్ట్ పాయింట్స్ ఏమున్నాయి అనుకుంటే మాత్రం వేగన్ లెదర్, డిస్ప్లే, బ్యాటరీ నాకు నచ్చాయి భయ్య. ఇది తప్పించి మాత్రం ఈ మొబైల్లో మీకు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ మాత్రం లేదని చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్ మీరు తప్పకుండా స్కిప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక దాంతోపాటు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఫ్రమ్ సామ్సంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్. ఏంటి భయ్య ఇంత మంచి స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేస్తలేవు అంటే మాత్రం ఎస్ ఒప్పుకుంటా, మంచి స్మార్ట్ ఫోనే, డిజైన్, డిస్ప్లే, IP రేటింగ్, కెమెరాస్, మొబైల్ చాలా మంచి స్మార్ట్ ఫోనే. కానీ రీసెంట్గా వచ్చిన అప్డేట్స్తో మొబైల్లో కెమెరా పర్ఫార్మెన్స్ పడిపోయింది. అంటే ఇది జనరల్గా బ్రాండ్ చేస్తూ ఉంటుంది. కొత్త మొబైల్ రాగానే పాత మొబైల్లో ఉన్న కెమెరా పర్ఫార్మెన్స్ని తక్కువ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ శాంసంగ్, ఐఫోన్ కూడా ఇలాంటి చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే iPhone 12 అండ్ iPhone 13 ప్రజెంట్ టైంలో మీరు చూసుకుంటే కెమెరా పర్ఫార్మెన్స్ దారుణంగా మీకు కనిపిస్తుంది ఫొటోస్ విషయానికి వస్తే. సో దట్స్ వై నేను చెప్పేది ఏంటి అంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు 21,000లో 22,000లో కనిపిస్తే ఆ మూమెంట్లో మీరు తీసుకోండి. కానీ అబౌట్ 25,000 సెగ్మెంట్
సెగ్మెంట్లో మాత్రం ఈ మొబైల్ని బై చేయకండి భయ్య. అండ్ మొబైల్లో మీకు టు బి ఫ్రాంక్ కట్టుబడిగా చెప్పాలి అంటే హీటింగ్ ఇష్యూ మొబైల్లో ఉంది. అండ్ మనకు బ్యాటరీ బ్యాకప్ మొబైల్లో లేదు భయ్య. బ్యాటరీ బ్యాకప్ చాలా దారుణంగా ఉంది, హీటింగ్ ఉందన్నమాట. దాంతోపాటు ఆబ్వియస్గా ఇప్పుడు కెమెరా పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయింది కాబట్టి చూసుకోండి. బట్ ఐపీ రేటింగ్ కావాలి, డిజైన్ బాగుంది, డిస్ప్లే బాగుంది, ఇలాంటివి మీకు కావాలనుకుంటే దాంతోపాటు సామ్సంగ్ UI వీటి కోసం తప్పకుండా మీరు స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. కానీ అదర్వైజ్ మొబైల్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. చెప్పేది ఒకటే, ఇప్పుడు 25,000 మాత్రం ఈ మొబైల్కి వర్తీ కాదు. బికాజ్ మనకు ఇదే సెగ్మెంట్లో అంటే ఒక 27-28,000 సెగ్మెంట్లో సామ్సంగ్ గెలాక్సీ S23 ఫ్యాన్ ఎడిషన్ రాబోతుంది ఈ యొక్క BBD సేల్లో. కాబట్టి అది మీరు బై చేసుకోవడం బెటర్ ఆప్షన్. డిజైన్, డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి మొబైల్లో, అది మీకు బెటర్ ఆప్షన్ కాబట్టి చూసుకోండి. సో మొత్తం చూసుకుంటే మాత్రం సామ్సంగ్ నుండి ఇలాంటి మొబైల్స్ మీకు కనిపిస్తాయి కదా. ఇక మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఫ్రమ్ మోటో G85 5G స్మార్ట్ ఫోన్. కర్వ్ డిస్ప్లేతో మొబైల్ వస్తుంది కదా అని మీరు బై చేస్తే మాత్రం మీరు చేసే పెద్ద మిస్టేక్ అదే అవుతుంది భయ్య. బికాస్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3. పేరు చూసి కన్ఫ్యూజ్ కాకండి, ఇది నథింగ్ బట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695. కొంచెం ఓవర్క్లాక్ చేసి పేరు మార్చేసి ఈ చిప్సెట్ పేరుతో తీసుకొచ్చారు. ఇక్కడ కూడా మనకు సేమ్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటిది అది? 4K వీడియో రికార్డింగ్ చేసుకోలేరు, 4K వీడియో ప్లేబ్యాక్ చేసుకోలేరు. ఇలాంటి ప్రాబ్లం మీరు 20,000 సెగ్మెంట్లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో కూడా చూసుకోవచ్చు. అండ్ మనకు ఇదే సేమ్ చిప్ సెట్ మొట్టోలో ఉండే మనకు మోటో G45 స్మార్ట్ ఫోన్లో వస్తుంది. సేమ్ చిప్ సెటే. ఆ యొక్క మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ 12,000, దీని ప్రైస్ ట్యాగ్ 19,000 రూపీస్. ఏ విధంగా టాలీ అవుతుంది భయ్య? ఏం ఆలోచించి మోటో ఇచ్చింది నాకు తెలియదు, కానీ మొత్తానికైతే 19,000 రూపీస్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కి నాట్ వర్తీ, నాట్ ఎట్ ఆల్. నేను మాత్రం రికమెండ్ చేయను. మొత్తానికి ఈ మొబైల్లో మీకు కనిపించేది ఏంటి అంటే వేగన్ లెదర్, అదే విధంగా కర్వ్ డిస్ప్లే, బ్యాటరీ బ్యాకప్ కూడా మొబైల్లో బాగుంది భయ్య. చూసుకుంటే మాత్రం ఇవి బాగున్నాయి కానీ పర్ఫార్మెన్సే కొట్టేస్తుంది, చూసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఒకప్పుడు ఫేమస్ స్మార్ట్ ఫోనే మోటో నుండి, బట్ ఇప్పుడు నేను రికమెండ్ చేయను. అదేనండి మోటో ఎడ్జ్ 50 Pro 5G స్మార్ట్ ఫోన్. పేరు కొంచెం జాగ్రత్తగా చూడండి, బికాజ్ మనకు చాలా మొబైల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మోటో ఎడ్జ్ 50 Pro జాగ్రత్తగా వినండి. ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీరు గమనిస్తే ప్రజెంట్ టైంలో మీకు బిలో 30,000 సెగ్మెంట్లో కనిపిస్తుంది. ఈ మొబైల్లో అన్ని బాగున్నాయి భయ్య. వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, ఐపీ రేటింగ్ ఉంది, వేగన్ లెదర్ ఉంది, కర్వ్ డిస్ప్లే ఉంది, మనకు బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. కానీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది UFS 2.2. 30,000 సెగ్మెంట్లో నాట్ వర్తీ. అదే విధంగా కెమెరా పర్ఫార్మెన్స్ మనకు బిలో యావరేజ్ కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది. దానికోసమే మనకు దీన్ని ఇంప్రూవ్ చేయడం కోసమే మోటో వచ్చేసి మనకు మోటో ఎడ్జ్ 50 లాంచ్ చేసింది. గమనించండి, ఈ మొబైల్లో కెమెరాస్ మీకు అంత బాగుండవు, జస్ట్ బిలో యావరేజ్ మాత్రమే కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది. సెల్ఫీ కెమెరా కొంచెం బాగానే ఉంటుంది భయ, చూసుకోండి. వీటి కోసం మాత్రం ఈ మొబైల్ తప్పకుండా మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీకు మోటో నుండి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఉంది కదా దీని యొక్క బెటర్ వర్షన్ మోటో ఎడ్జ్ 50 5G స్మార్ట్ ఫోన్, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్, అది కూడా మీకు వద్దు అనుకుంటే రీసెంట్ గా రాబోతున్న మోటో ఎడ్జ్ 50 నియో, అవి కూడా మీరు మొబైల్ తీసుకోవచ్చు. ఇవి వద్దు, నాకు వేరే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే రియల్మీ GT60, OnePlus Nord 4 ఇలాంటి చాలా మొబైల్స్ మీకు కనిపిస్తాయి. దాంతో సేలో ట్రై చేస్తే మాత్రం మీకు ఐక్యూ నియో 9 Pro 5G స్మార్ట్ ఫోన్ కూడా ఇదే సెగ్మెంట్ లో కనిపిస్తుంది. ఇలాంటి మొబైల్స్ మీరు బై చేసుకోవచ్చు, కానీ ఈ మొబైల్ మాత్రం స్కిప్ చేయండి. ఇక నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఐఫోన్ విషయానికి వస్తే iPhone 12. ఈ మొబైల్ మీకు 30,000 సెగ్మెంట్ లోనే ఈ సేల్ లో మీకు కనిపిస్తుంది, BBD సేల్ లో. బట్ 30,000 లో వస్తుంది తీసుకుందాం అనుకుంటే మాత్రం మీకు దొరికేది జస్ట్ సగం కొరికిన యాపిల్ మాత్రమే. అది తప్పించి మీకు దొరికేది ఏమి లేదు భయ్య. డిస్ప్లే, డిజైన్ మొబైల్లో బాగున్నాయి, కానీ మీకు దొరికేది 60 Hz రిఫ్రెష్ రేట్. అదే విధంగా బయోనిక్ A14 చిప్ సెట్, అంటే 5 lakh ప్లస్ AnTuTu స్కోర్ 30,000 సెగ్మెంట్ లో మీరు తీసుకోవాలి. అవసరమా? దాంతోపాటు 4GB ర్యామ్ ఇస్తున్నారు. దానికన్నా ఇంకా దారుణం ఏంటంటే మాత్రం బ్యాటరీ బ్యాకప్ ఈ మొబైల్లో అస్సలు బాగాలేదు. అండ్ కెమెరా కోసం ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మీరు చేసే పెద్ద పొరపాటు అదే అవుతుంది. బికాజ్ కొత్త ఫోన్స్ రాగానే పాత ఐఫోన్స్ కెమెరా డౌన్గ్రేడ్ అవుతుంది. చెప్పాను కదా, ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. ఇక్కడ మీకు కెమెరా పర్ఫార్మెన్స్ పడిపోయింది కాబట్టి ఈ మొబైల్ మాత్రం స్కిప్ చేయండి. అదే విధంగా మనకు iPhone 13, ఈ మొబైల్ మీకు అరౌండ్ గా 35-36,000 సెగ్మెంట్ లో ఈ సేల్ లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ జరిగింది, కెమెరా పర్ఫార్మెన్స్ పడిపోయింది. కెమెరా కోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఐఫోన్స్ ని మర్చిపోండి, ఈ ఐఫోన్స్ మీ కోసం కాదు. అదే విధంగా A15 బయోనిక్ 7 lakh ప్లస్ AnTuTu స్కోర్, ఓకే తీసుకోవచ్చు పర్ఫార్మెన్స్ కోసం. డిస్ప్లే విషయానికి వస్తే రెటీనా డిస్ప్లే అయినప్పటికీ 60 Hz రిఫ్రెష్ రేట్. మర్చిపోకండి, బ్యాటరీ బ్యాకప్ జస్ట్ ఓకే మాత్రమే. ఇక్కడ మీరు గమనించాలి, 35,000 సెగ్మెంట్ లో ఈ మొబైల్ జస్టిఫై చేయదు. ఎక్సెప్ట్ మనకు
iOS అదేవిధంగా డిజైన్ అదేవిధంగా యాపిల్ లోగో కోసం మాత్రమే మొబైల్ తీసుకోవచ్చు భయ్య, అదర్వైజ్ మర్చిపోండి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే షామీ నుండి మనకు ఈ మొబైల్ ప్రజెంట్ టైంలో చూసుకుంటే ఎక్కువ సేల్స్ కావడం లేదు. అదే రెడ్మీ నోట్ 13 Pro Plus 5G స్మార్ట్ ఫోన్, ఈ మొబైల్ మీకు 30,000 35,000 సెగ్మెంట్ లో కనిపిస్తుంది. ఈ మొబైల్ నేను మాత్రం రికమెండ్ చేయను బికాస్ ఆఫ్ Dimensity 7200 Ultra. ఈ యొక్క పర్ఫార్మెన్స్ ప్రైస్ ని ఎప్పుడు కూడా జస్టిఫై చేయదు. ఇదే చిప్ సెట్ మీకు బిలో 20,000 లో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే iQOO Z9 5G స్మార్ట్ ఫోన్, అంటే మీకు ఆ యొక్క పర్ఫార్మెన్స్ దొరికినప్పుడు ఈ మొబైల్ ఎందుకు తీసుకోవాలి భయ్య? జస్ట్ రెడ్మీ ఫ్యాన్స్ కోసం మాత్రమే ఈ మొబైల్ నాకు నచ్చింది ఏంటంటే మాత్రం భయ్య, డిస్ప్లే మొబైల్లో బాగుంది, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్లో బాగుంది, కానీ 200 మెగాపిక్సెల్ కెమెరా చూసి మీరు ఆ యొక్క సెన్సార్ చూసి తీసుకుంటే మాత్రం మోసపోతారు. లోయెడ్ పర్ఫార్మెన్స్ మాత్రం దారుణంగా ఉంది. అండ్ మనకు 200 MP డైనామిక్ రేంజ్ బాగుంది, కానీ ఫోటోగ్రఫీ మాత్రం అంతంత మాత్రమే. సో ఈ మొబైల్ మీకు 30,000 కాదు, కానీ 25,000 24,000 వస్తే మాత్రం ఎస్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మొబైల్ తీసుకోవచ్చు, కానీ మరి 30,000 35,000 మాత్రం రికమెండ్ చేయను, గమనించండి. అదే విధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మన ఇండియా బ్రాండ్ లావా నుండి మనకు లావా బ్లేజ్ X 5G స్మార్ట్ ఫోన్, ఈ మొబైల్ మీకు 15,000 సెగ్మెంట్ లో ఇస్తుంది, 4GB ర్యామ్ భయ్య. సో ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్లో చాలా కాన్స్ ఉన్నాయి, అందుకే రికమెండ్ చేయడం లేదు. ఈ మొబైల్లో మేజర్ కాన్ ఏంటంటే మాత్రం భయ్య, హీటింగ్ ఇష్యూ ఉంది, మొబైల్లో హీటింగ్ ఉంది. దాంతోపాటు ఓఎస్ మనకు స్టాక్ ఓఎస్ అయినప్పటికీ బగ్స్ ఉన్నాయి. దాంతోపాటు ప్రొవైడ్ చేసింది జస్ట్ ఒకటి మాత్రమే మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్. కెమెరా పర్ఫార్మెన్స్ బిలో యావరేజ్ మాత్రమే కెమెరా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీకు 13,000లో 12,000లో వస్తే మాత్రం అది కూడా 6GB ర్యామ్ తీసుకోండి, కానీ 4GB ర్యామ్ 15,000 కి నేను మాత్రం రికమెండ్ చేయను, చూసుకోండి. అదే విధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ ఓపో F27 అండ్ F27 Pro, ఈ మొబైల్స్ చూసుకుంటే వీళ్ళ మార్కెటింగ్ మాత్రం చాలా ఘోరంగా కనిపిస్తుంది. మీకు స్ట్రాంగెస్ట్ మొబైల్ అంట, కార్ కింద వేసి తొక్కేస్తున్నారు, నీళ్ళలో ముంచేస్తున్నారు, ఘోరంగా మాత్రం వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. కానీ మొబైల్లో మీకు యాక్చువల్గా దొరికేది ఏమీ లేదు, నథింగ్. Dimensity 7050 ఈ చిప్ సెట్ మీకు ప్రజెంట్ టైంలో రియల్మీ నార్జో 70 Pro బెటర్ ఫీచర్స్తో వస్తుంది 15,000లో 14,000లో. రియల్మీ P1 చాలా మొబైల్స్ మీకు కనిపిస్తాయి, బట్ వీళ్ళు ఈ యొక్క చిప్ సెట్ కి 23,000 27,000 30,000 ఏంటి భయ, జస్ట్ స్ట్రాంగెస్ట్ మొబైల్ పేరుతో మార్కెటింగ్ చేసి వీళ్ళు అమ్మేది ఇది. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే బెజిల్స్ మీరు గమనిస్తే లార్జ్ బెజిల్స్ మీకు కనిపిస్తాయి, అంటే ఒక 10,000 9,000 స్మార్ట్ ఫోన్లో ఉన్న బెజిల్సే ఇక్కడ మీకు అబౌట్ 20,000లో అబౌట్ 25,000లో ఇస్తున్నారు. ఇంత ఘోరంగా మీకు మొబైల్స్ కనిపిస్తాయి. సో ఈ మొబైల్స్ మాత్రం రికమెండ్ చేసేదే లేదు, మర్చిపోయి కూడా మొబైల్స్ని మాత్రం బై చేయకండి. ఇవి కాకుండా మీకు Honor X9B కూడా మేబీ ఈ సేల్లో మీకు కనిపించవచ్చు, అంటే 20,000లో కనిపిస్తే మాత్రం అవసరం లేదు, స్కిప్ చేయండి. మనకు ఆ మొబైల్ ఒక 16,000లో వస్తే బాగుంటుంది భయ్య. Qualcomm Snapdragon 6 Gen 1 UFS 3.1 మొబైల్ బాగానే ఉంటుంది, కానీ 20,000 మాత్రం పెట్టకండి. అదేవిధంగా ఇంకొక స్మార్ట్ ఫోన్ ఉంది Vivo V30e, ఆ మొబైల్ ఎందుకు తీసుకొచ్చారో వాళ్ళకి తెలియాలి. డిజైన్ కూడా మొబైల్లో బాగాలేదు, సో ఆ మొబైల్ బై చేయకండి. అదేవిధంగా Vivo V30 అది కూడా వద్దు, కానీ Vivo V30 Pro 28,999 29,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మాత్రం మీరు తప్పకుండా ఆ యొక్క స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. మొబైల్ అన్నీ బాగున్నాయి కాబట్టి మొబైల్ కెమెరా కోసం కూడా రికమెండ్ చేస్తాను. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో Vivo V30 Pro జస్టిఫై చేస్తుంది, కానీ అబౌవ్ 30,000 మాత్రం మర్చిపోండి. మొత్తానికైతే ఇవ్వండి స్మార్ట్ ఫోన్స్. ఈ స్మార్ట్ ఫోన్స్ మీకు ఈ సేల్లో కనిపిస్తే కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేసేయండి. మరిగట్టి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.